ఎవ్రీవన్, ఐఎమ్ జగదీశ్వరి టీచర్. ఈరోజు మనము సులభంగా అడిషన్ కామిటేటివ్ ప్రాపర్టీ ఎలా సులభంగా నేర్చుకుందాం. ఇక్కడ సంకలన వినిమయ ధర్మం అని అంటారు, లేకపోతే సంకలన స్థిత్యంతర ధర్మం అని కూడా అంటారు. సంకలన స్థిత్యంతర ధర్మం. ఇక్కడ చూడండి, 3 పింక్ కలర్ బాక్సులు, వాటికి 2 గ్రీన్ కలర్ బాక్సులు కలిపాము. తర్వాత 3 పింక్ కలర్ బాక్సులో 3 గింజలు ఉన్నాయి. తర్వాత 2 గ్రీన్ కలర్ బాక్సులు 2 గింజలు ఉన్నాయి. ఈ 3 గింజలు ఈ 2 గింజలు కలిపితే మనకు మొత్తం వాటి ఫలితము పింక్ కలర్ బాక్సులు గ్రీన్ కలర్ బాక్సులు కలిపితే ఫలితం ఎంత వస్తుంది? 5 వస్తుంది. 3 + 2 5 అయింది. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఈ బాక్సులంతా ఆర్మార్ చేసిన, తర్వాత ముందు గ్రీన్ పెట్టి తర్వాత పింక్ బాక్సులు పెట్టిన, తర్వాత ఇందులో 2 గింజలు ఇందులో 3 గింజలు. ఇప్పుడు రెండు గ్రీన్ కలర్ బాక్సులు, తర్వాత 3 పింక్ కలర్ బాక్స్. వీటిని కలిపినప్పుడు ఫలితం ఇంతకుముందు 3 + 2 చేస్తే కూడా 3 బాక్సులు + 2 బాక్సులు చేస్తే ఫలితం అంతే వచ్చింది. ఇప్పుడు 2 బాక్సులు + 3 బాక్సులు చేస్తే కూడా ఫలితం అంతే వచ్చింది. అంటే ఇక్కడ సంఖ్యలు ఏవైనా 2 పూర్ణ సంఖ్యలు తీసుకొని వాటిని కలిపినప్పుడు ఫలితం ఎంత వస్తుందో ఆ సంఖ్యలను తారుమారు చేసి కలిపినా కూడా ఫలితం అంతే వస్తుంది. ఈ పూర్ణ సంఖ్యలకి ఈ ధర్మాన్ని వర్తింపజేసినప్పుడు ఇక్కడ 3ని A అనుకుందాం, 2ను B అనుకుందాం. A + B = B + A. ఇట్లా ఈ ధర్మ A + B = B + A అంటే సంఖ్యలు తారుమారు చేసి కలిపినప్పటికీ అవి ఫలితం సమానమైతే ఇలాంటి ధర్మాన్ని ఈ ధర్మాన్ని పూర్ణ సంఖ్యలు సంకలన స్థిత్యంతర ధర్మాన్ని పాటించాయి అని అంటాం అన్నమాట. A + B = B + A. 2 సంఖ్యలు తీసుకొని ఫస్ట్ వాటిని కలుపుతాం. తర్వాత అవే సంఖ్యలను వాటి స్థానాలను తారుమారు చేసి మళ్ళీ వాటిని కలిపినా కూడా ఫలితము సమానం వచ్చినట్టయితే ఈ ధర్మాన్ని సంకలన స్థిత్యంతర ధర్మం అంటాము. ఈ పూర్ణ సంఖ్యలకి ఈ ధర్మాన్ని వర్తింపజేసినప్పుడు ఫలితం సమానం వస్తే పూర్ణ సంఖ్యలు ఈ సంకలన స్థిత్యంతర ధర్మాన్ని లేకపోతే సంకలన వినిమయ ధర్మాన్ని పాటించాయి అని చెప్తామన్నమాట. ఈ యాక్టివిటీ చాలా బాగా అర్థమైందని నేను అనుకుంటాను.